మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక క్వశ్చన్ మేడం. ఒక హస్బెండ్ అడుగుతున్నారు, అంటే నా భార్య సంపాదనలో నాది సగం కూడా లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఫీల్ అవుతున్నాను, భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. సడన్గా నా భార్య ఈ ఆలోచన వస్తుందేమో, తనకి నా భర్తకి శాలరీ తక్కువ ఉంది, నాది ఎక్కువ ఉంది, అలా వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న ఒక భయాందోళనలో నేను ఉంటున్నాను. దీనికి ఏమైనా సమస్య పరిష్కారం చెప్తారా? నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఒక వ్యక్తి అడిగారు. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇది సందేహం ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ తన మీద తనకి గిల్టీ కాన్షియస్ ఉన్నప్పుడు, రెండోది ఏంటంటే నిజంగా భార్య ఎలా ట్రీట్ చేస్తున్నప్పుడు వస్తుంది ఈ అనుమానం కదా. మరి అతనికి తెలుసుకోవాలి, ఇప్పుడు నాదే గిల్టీ అనుకోండి, నేనే మారాలి. 2 aspects లో తీసుకుందాం. ఇప్పుడు భార్య అంటుంది అనుకోండి, అది వేరేగా తీసుకోవాలి. సాధారణంగా అనరు భార్యలు, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు అని అనరు. ఒకవేళ ఎక్కువ సంపాదిస్తున్నాను అనే బాడీ లాంగ్వేజ్లో కానీ బిహేవియర్లో కానీ కొంచెం తెలియచ్చు. యాక్చువల్గా తను కూడా అలా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు శాలరీ ఇంతే అని చెప్పి తెలిసే పెళ్లి చేసుకున్నప్పుడు అలా బిహేవ్ చేయకూడదు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా గిల్టీతోనే వస్తుంది సమస్య. వాళ్ళు అనడం అనేది చాలా తక్కువే. గిల్టీ, ఈగో, మేల్ ఈగో అనేది నెక్స్ట్. ఇది ఫస్ట్ గిల్టీ. ఇంకోటి ఏంటంటే, నేను మగాడిని కదా, నేను ఎక్కువ సంపాదించాలి కదా, నేను ఎక్కువ కదా. మగాడు కొంచెం ఎక్కువ, ఆడది కొంచెం తక్కువ కదా. ఆ కొంచెం ఎక్కువ కాబట్టి నేను నా సంపాదన తనకన్నా ఎక్కువ ఉండాలి, నా చదువు ఆ అమ్మాయి కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంచెం లో క్లాస్లో తీసుకుందాము. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో డిగ్రీలు చదువుతున్నారు. డిగ్రీలు అమ్మాయిలు చదువుతున్నారు, అబ్బాయిలు చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, చదువు విషయంలో చూసుకుంటే అమ్మాయిలు తేజ్గా బాగా చదువుతున్నారు, ఏ కేటగిరీ అయినా. అబ్బాయిలు కొంచెం డల్ అనే చెప్పాలి. అందరూ కాదండి, మళ్ళీ కొంతమంది అంటే పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నా. అలా చూసుకుంటే నాకు డల్ ఉన్నారు చదువులో. అలాగే నేను చెప్పిన లో కేటగిరీలో కూడా ఇలాగ అమ్మాయిలు బాగా చదివేస్తున్నారు, అబ్బాయిలు నార్మల్గా 10th ఇంటర్లో బాగా ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తక్కువ చదివిన వాళ్ళ సంగతి చెప్తున్నా. 2వ క్లాస్ చదివిన అబ్బాయి డిగ్రీ చదివిన అమ్మాయిని చేసుకున్నాడు. మరి బాగా హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు అయ్యా వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ అబ్బాయికి చదువు లేదు కాబట్టి ఏదో చేసుకుంటున్నాడు, కూలి పనే ఏదో చేసుకుంటున్నాడు. అలాంటి చదవలేడు, రాయలేడు. చదివిన 2వ క్లాస్ అంటే కూడా డెవలప్ చేసుకోవచ్చు. 25 ఏళ్ళు వచ్చి గాడిదిలాగా నువ్వు కాస్త చదువుకునే అక్షరాలు నేర్చుకోలేవా? రోజుకు ఒక అరగంట కూర్చుంటే 4 అక్షరాలు నేర్చుకోవచ్చు కదా. ఆ ప్రయత్నం చేయడు. చదువు ఎక్కదు కాబట్టి 2వ క్లాస్తో ఆపేశాడు. మరి ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చదువుకుని తెలివిగా ఉంటుంది, సంసారాన్ని నడుపుతున్నప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుంది. జరుగుతున్నాయి ఇవి కూడా, నేను అక్కడక్కడ కోపం వస్తూ ఉంటుంది. ఇవి కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చదువులేని మొద్దులాగా పడి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక విషయం తెలిసిన తర్వాత తెలియదని కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఎవరు కూర్చోలేరు. అలా చేస్తే బాగుంటుంది కదా అంటారు. ఇలాంటిది కూడా మనం ఒకసారి మాట్లాడాము ఒక వీడియోలో. అన్నప్పుడు చెప్పొచ్చావులే పెద్ద, నీకేం తెలుసా, ఎల్లు అంట్లు తోముకోపో అంటారనమాట. అంటే పాప అమ్మాయి డిగ్రీ చదివి కూడా 2వ క్లాస్ చదివినోడు ఆ మాట అంటే నిజమే అని నమ్మాలి, నిజమే అని ఒప్పుకోవాలి. నమ్మటం కాదు, నిజమే అని ఒప్పుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. లేకపోతే సంసారానికి వస్తుంది, గొడవలు వస్తాయి. వాళ్ళల్లో ఏంటంటే వెంటనే కిడ్స్ పుడతారు కదా, ఇంకా అదొక బాధ. అయితే వాళ్ళల్లో కూడా కొంతకాలం పాటు ఇలాంటి గొడవలే జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం ఉండరు, ఇమీడియట్గా వదిలిపోతారు. వాళ్ళ కోర్టులో అవసరం లేదు, డివోర్స్లో అవసరం లేదు, వెళ్ళిపోతారు అంతే. అది ఆ కేటగిరీ. అయితే కొంతమంది బాగున్నారండి. 2వ క్లాస్ చదివిన అబ్బాయి డిగ్రీ చదివిన అమ్మాయిని చేసుకుని మా ఆవిడకి ఇది తెలుసు అని చాలా గొప్పగా చెప్పిన అబ్బాయిని కూడా నేను చూశాను. ఇంకొక అబ్బాయి 2వ క్లాసే చదివిన అబ్బాయి భార్యని చిన్నప్పుడే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఇంటర్ చదివించాడు, ఇప్పుడు డిగ్రీ చదివించడానికి రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. అంటే మనస్తత్వంలోనే కదండి ఇదంతా తేడా. అది నీ మనస్తత్వాన్ని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇంకోటి. నువ్వు మేలు ఇగోకపోయావనుకో సర్వం నాశనం. అలా ఉండాల్సిన అవసరం లేదు. నీ గిల్టీ ఎందుకు పోవాలి? నువ్వు పెళ్ళికి ముందే తెలుసు కదా ఎంత సంపాదిస్తుంది తనది ఆ కంపెనీ, లేకపోతే కొంచెం జాబ్లో సీనియర్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది, మరి నీది ఇదే అన్నప్పుడు నువ్వు దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఇదే నేను ప్రతి చోట చెప్తున్నా, యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మస్ట్ అనమాట. ఇంకొకటి, ఇతను అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు
తన కెరీర్లో తన జాబ్లో ఇంకా కొంచెం ఆ అమ్మాయితో సమానంగా శాలరీ తెప్పించుకోవాలి సంపాదించుకోవాలి అని అనుకుంటే దానికి తగ్గ ప్రయత్నాలన్నీ తను చేసుకోవాలి. అంటే నేను రెమెడీస్ కూడా చెప్పేస్తున్నా కలిపి. ఇతను అటువంటి ప్రయత్నం చేసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి నా జీతం పెరగాలి, నా భార్య నాకు తగ్గి ఉండాలి అంటే అవదది. మన మాయమంత్రాలతో జీవితాలు నడవు. ఫీల్ అవడం మానేసి ప్రయత్నంతోనే ఏదైనా జరుగుతుంది. నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేసి నువ్వు జాబ్లో ఏమన్నా ఫర్దర్ కోర్సులు చేయాలా, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ రాయాలా, వింగ్ ఏదైనా మార్చుకోవాలా, డొమైన్స్ చేంజ్ చేసుకోవాలా, నీ స్కిల్స్ పెంచుకోవాలా, ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని వైపు నుంచి ఇన్ని ఉన్నప్పుడు నువ్వు అటెందుకు బాధపడుతున్నావు తనకు జీతం ఎక్కువ అని చెప్పి. నేను చెప్పా అమ్మాయిలు షార్ప్గా ఉంటున్నారు, చాలా షార్ప్, కెరీర్లో చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంకోటి ఆడపిల్లలకి ఎక్కువ పట్టుదల ఉంటుందండి, మగవాళ్ళకే ఉంటుంది కానీ వీళ్ళకంటే కొంచెం ఎక్కువ పట్టుదల, ఏదైనా సాధించాలి అనే పట్టుదల వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చుకుంటారు. ఈ మగవాళ్ళ విషయానికి వచ్చేటికి ఒళ్ళు బద్ధకం. ఈ ఒళ్ళు బద్ధకంతో ఏం చేస్తున్నారంటే చేయొచ్చులేనో సరిపోతుందిలేనో ఊరుకుంటారు. ఆ మార్పు ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్కి తగులుతుందో అప్పుడు ఇక ఫీల్ అవటం మొదలు పెడతారు. అప్పుడు బాధలన్నీ వస్తాయన్నమాట. అలా కాకుండా నువ్వు ఏం చేయాలో అది చేస్తే నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. లేకపోతే ఏంటంటే నువ్వు అసలు అటువంటి సిచ్యువేషన్ నిజంగా ఇంట్లో ఉందనుకోండి, నువ్వు కుంగిపోతున్నావు, బాధపడుతున్నావు, భార్య బిజీతో నిన్ను పట్టించుకోవట్లేదు, వెళ్తుంది వస్తుంది అంటే మైండ్ చేసేటప్పటికి కొంతకాలం పడుతుంది. ఈ కొంతకాలంలో డ్యామేజ్ ఏదైనా జరిగిందనుకోండి, జరుగుతుంది అని నువ్వు గ్రహించినప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఏదైనా చూడండి, గొడవ అయినప్పుడు అలా కాదు ఇలా అని మనం మాట్లాడుకో. ఫస్ట్ ఎయిడ్ అదే చేయాలి. ఏ చిన్నదైనా సమస్య పెద్దదైనా మాట్లాడుకోకపోతే అపోహలు ఉండిపోతాయి కదా. అంటే నాకు ఈ ఫీలింగ్ వస్తుంది, నీ శాలరీ ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అనే బాధ వేస్తుంది, కొంచెం ఆలోచిస్తున్నాను, కూర్చోబెట్టి మాట్లాడాలంటారా? తను ఏమనుకుంటున్నాడు ఆ పాయింట్ని అక్కడ పెట్టి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిజంగానే అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, నాది ఎక్కువ నీ తక్కువ అన్నప్పుడు కానీ, లేకపోతే నువ్వే ఫీల్ అవుతున్నప్పుడు కానీ మాట్లాడు కూర్చుని. ఏమై నువ్వేమైనా ఇలా ఫీల్ అవుతున్నావా, లేకపోతే నాకే ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు తన మనసులో ఉద్దేశం అంటే తను మాట్లాడుతుంది. ఇప్పుడు గుండెల్లో ఉన్నది కళ్ళల్లో కనిపిస్తుంది అంటారు. ఆ భావాలు ఎప్పుడైనా సరే కళ్ళల్లో కనిపిస్తాయి. నువ్వు అది ఎందుకు గ్రహించలేకపోని? నీ భార్యకి అటువంటి అభిప్రాయం లేదు. ఆమె మాటలో కానీ ఆమె కళ్ళల్లో కానీ బిహేవియర్ నీకు ఇచ్చే ట్రీట్మెంట్లో కానీ నీకు అర్థం అవ్వాలి కదా. అదేది లేనప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే నీ మేలీగో, నీ అసమర్థత, నీలో స్కిల్స్ లేకపోవడం, నీలో ప్రయత్నం లేకపోవడం. కాబట్టి ఆ తప్పు నీ వైపు ఉందా తన వైపు ఉందా ఫస్ట్ నువ్వు గ్రహించు. ఎవరి వైపు ఉన్నా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం అనేది మంచిది. ఇంకోటి ఏంటంటే భార్య అయినా సరే ఎందుకు నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు, నేనేం అనుకోవటం లేదు కదా, ఇప్పుడు జాబ్ చేస్తున్నాననే కారణం అయితే నేను జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. శాలరీ ఎక్కువ వస్తుందనే విషయం అయితే దానికి నేనేం చేయగలను? కాబట్టి నువ్వు సంపాదించినా నేను సంపాదించినా మన ఇద్దరి కోసం, నెక్స్ట్ పిల్లల కోసం. అలాంటప్పుడు ఇద్దరం ఇంతంత తీసుకొచ్చి ఒక దాంట్లో వేస్తే రెండు సమానం అయిపోతాయి. ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు. నువ్వు 40 తెస్తావు, నేను 60 తెస్తా, రెండు కలిపేస్తే 100 అవుతుంది. కలిపేసి అందులో నుంచి ఇద్దరం వాడదాం. అది మనది కదా, నీది నాది అనుకున్నప్పుడే ఈ ఆలోచనలు వస్తాయండి. మనది అనుకున్నప్పుడు ఆలోచనలు రావు. ఇప్పుడు కొంతమంది బాగా ఇలాగే చేసుకుంటున్నారు. ఇద్దరిది కలిపేసి జాయింట్ అకౌంట్ పెట్టుకుని ఇద్దరు శాలరీ అందులో పడేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలామంది తీసుకోవట్లేదు పిల్లల దగ్గర డబ్బులు, ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి అంటే వేరుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం పట్టించుకోరు. కాబట్టి అప్పుడు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్లో వేసినప్పుడు నీకు ఒక 25,000 అవసరమైనప్పుడు నేను తీసుకుంటున్నాను, మరి లెక్కలు తేడాలు రాకూడదు కదా. ఇగో నేను ఈరోజు ఇది నీకు చెప్పే టైం లేకపోయింది, నేను డ్రా చేయాల్సి వచ్చిందని ఒకవేళ డ్రా చేసిన తర్వాత అయినా సరే నువ్వు కాల్ చేసి చెప్పొచ్చు, ఇంటికి వచ్చాకైనా చెప్పొచ్చు. చెప్పడం అయితే మస్ట్. అలాగే ఇతను కూడా తీసుకున్నప్పుడు ఇలాగే చెప్పి తీసుకోవాలి, లెక్కలు అనేవి మెయింటైన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏ అవసరం కోసం ఎవరి అవసరాల కోసం మీరు ఖర్చు పెడుతున్నారు అనేది ఒక లెక్క అనేది ఉండాలి. అలా చేసుకుంటే ఇద్దరిది ఒకటే అవుతుంది. నీది నాది అనేది భేదభావం ఉండదు అక్కడ. ఇది ఎప్పుడు వస్తుందంటే మాట్లాడుకోవాలి, కూర్చుని మాట్లాడుకున్నప్పుడు నీ వాళ్ళైనా నా వాళ్ళైనా ఒకటే. లేదు నీ వాళ్ళకి నువ్వు 10,000 ఖర్చు పెట్టుకోవాలి, నేను నా వాళ్ళకి 10,000 ఖర్చు పెట్టుకోవాలన్నప్పుడు కూడా ఇద్దరు అనుకుని ఖర్చు పెట్టుకోండి. తర్వాత నువ్వు నీ వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు కాబట్టి నేను నా వాళ్ళకి ఖర్చు పెడతాను అంటూ ఓవర్గా ఖర్చు పెడితే మళ్ళీ గొడవలు వస్తాయి. ఇప్పుడు ఎంతవరకు అంత. ఇప్పుడు మనం పస్తులతో ఉండి ఒకరికి పెట్టాం కదండి. అలాగే మనకు ఒక గోల్ ఉంది, ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక స్థలం కొనాలి, లేదా పిల్లల చదువులకు ఒక 10 లక్షలు దాయాలి అన్న ఒక గోల్ ఉన్నప్పుడు పోటాపోటీలు పోయి మీరు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, అక్కడ కూడా మనస్పర్ధలు వస్తాయి. అలా కాదు, చూడాలి, కాదని నేను అనట్లేదు.
అది చూసుకోండి. మీకున్న సోర్సెస్ నుంచి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాయాలి అనేది ఏ రోజుకి ఆ రోజే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తున్నప్పుడు మీరిద్దరు ఒక అకౌంట్లో వేసుకుని అలా మెయింటైన్ చేయొచ్చు. కానీ మాట్లాడుకోండి కూర్చొని. ఇటువంటి భావాలు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఈగోస్ ఉంటే కూడా పోతాయి. ఎంత సరి చేసినా నీ ఈగో పోలేదనుకో ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ముందు నువ్వు మారాలి. అదే నేను చెప్తున్నా, ఆలోచన విధానం మారి ఇక్కడ వస్తుంది, ఇక్కడ మార్పు రావాలి. ఆలోచన ఎప్పుడైతే మారుతుందో నీలో ఉన్న బాధ అనేది పోతుంది. పోయి నువ్వు చాలా ఏమంటారు స్పోర్టివ్గా ఉండగలుగుతావు. భార్య నా మనిషే కదా, నన్ను పెళ్లి చేసుకుని నా దగ్గరకు వచ్చింది, తనది నాది, నాది తనది, మాది 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 అని అనుకున్నప్పుడు అలాంటి ఈగోస్ కానీ ఫీలింగ్స్ కానీ గిల్టీలు కానీ ఉండవు. అట్లానే ఆ అమ్మాయి కూడా ట్రీట్ చేయాలి. ఇప్పుడు అన్నాడు కదా అని చెప్పి ఒప్పుకుని తన మనసులో భావాలు అవే కంటిన్యూ చేసుకుంటే కూడా మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ బాధ వస్తుంది. అలా కాదు, మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒకళ్ళది ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఒకళ్ళ పనులు కానీ ఒకళ్ళ అవసరాలు కానీ ఒకళ్ళ బాధ్యతలను కానీ సమానంగా రిసీవ్ చేసుకోగలిగినప్పుడు ఇలాంటి సమస్యలు రావు. థ్యాంక్ యూ.